సో ఇప్పుడు మనమైతే లలిత జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట. సో మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఫ్లోర్ మేనేజర్ ఉన్నారు. తనని అడిగి అసలు ఇక్కడ ఏమేమి అవైలబిలిటీగా ఉంటాయి మనం పర్చేస్ చేయడానికి తన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ గోల్డ్ వచ్చేటప్పటికి ఏం అవైలబుల్ లో ఉంటాయి, ఇక్కడ ఏం చూస్ చేసుకోవచ్చు అంటారు కస్టమర్స్? ఇక్కడ వడ్డానము, హారము, యాంటిక్ లో ఉన్నాయి. ప్లెయిన్ ఓకే చూడొచ్చు. ఇక్కడ డైమండ్ ఉంటుంది, డైమండ్ సెక్షన్. మన దగ్గర క్యారెట్ వచ్చేసరికి 62,000 ఆఫ్టర్ డిస్కౌంట్. ఇప్పుడు మీకు ఆఫర్ లో 57 వస్తుంది. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఆఫర్ కూడా ఉంది, 5,000 లెస్ అవుతుంది. 5,000 లెస్ అవుతుంది. ఇంకోటి క్యారెట్ కాస్ట్ తక్కువే, మన దగ్గర మేకింగ్ చార్జ్ కూడా తక్కువే. ఇప్పుడు అంటే ఓపెనింగ్ ఆఫర్స్ పెడుతున్నారు. సో ఓపెనింగ్ ఆఫర్స్ వచ్చేసరికి డైమండ్ ఎంత మీరు ఇక్కడ ఇస్తున్నారంటారు పర్సంటేజ్? పర్సంటేజ్ వైజ్ కాదు, క్యారెట్ కి 5,000 డిస్కౌంట్ అవుతుంది. అది ఆఫర్, కంపెనీ ఓపెనింగ్ ఆఫర్. ఇప్పుడు సేమ్ అదే వ్యాలంటైన్స్ డే కూడా మనకి ఆఫర్ అని చెప్పారు. సో అదే కంటిన్యూ అవుతుంది అంట. కంటిన్యూ అవుతుంది. ఈ ఓపెనింగ్ ఆఫర్ ఎన్ని డేస్ వరకు ఉంటుంది అంట? మార్చ్ 31 వరకు ఉంది. అంటే ఇక్కడ మన ఖమ్మం ప్రజలు మార్చ్ 31 వరకు ఈ ఆఫర్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారా? ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసరికి అసలు ఇంకా డైమండ్సే కాకుండా ఇంకేమేమి వెరైటీస్ ఉంటాయి? వడ్డానం అని చెప్పారు, డైమండ్స్ కాకుండా ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయి? మన దగ్గర ప్లెయిన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఫోకస్ ఏం చేస్తారంటే కొద్దిగా కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు. దాని కొరకు ఏంటంటే ప్లెయిన్ బాంబే డిజైన్స్ ఉన్నాయి, యాంటిక్ టెంపుల్, అది లో వేస్టేజ్ లో ఉన్నాయి. ఇటు హారం సెక్షన్ ఉంటుంది, ప్లెయిన్ హారం, అటు స్టోన్ యాంటిక్ లో. లలిత జ్యువెలరీస్ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం బ్రాండెడ్, వేరే షాప్స్ తో కంపేర్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. సో కంపేర్ టు అదర్ షాప్స్ అంటే మనం ఎక్కువగా ఏం కంపేర్ చేయొచ్చు అని మీరు చెప్తారు? కంపేర్ చేయాల్సింది ఏంటంటే మేడం, విఏ అన్నది కాకుండా స్టోన్ కాస్ట్ కూడా మన దగ్గర ఏంటంటే లో కాస్ట్ లో ఉంటది. అది కూడా కంపేర్ చేయాలి. బయట అవుట్ సైడ్ ఏం చేస్తారని అంటే స్టోన్ కాస్ట్ ఎక్కువ వేసేసి మేము వేస్టేజ్ మీకు తక్కువకి ఇస్తున్నామని చెప్తారు. ఫోకస్ కస్టమర్ ఏం చేస్తున్నారు అంటే వేస్టేజ్ మీదే చూస్తారు, కానీ స్టోన్ కాస్ట్ మీద చూడరు. ఒక స్టోన్ ఆర్నమెంట్ తీసుకుంటున్నారు అని అంటే ఆ స్టోన్ క్యారెట్ కాస్ట్ ఎంత పడుతుంది, అది వెయిట్ వైజ్ ఇస్తున్నారా, లేకపోతే గ్రామ్ వైజ్ ఇస్తున్నారా, లేకపోతే క్యారెట్ వైజ్ ఇస్తున్నారా, అవన్నీ థింక్ చేసి కంపేర్ చేయాలి. అది స్టోన్ కాస్ట్ అనే కాదు, పిఏ కూడా కంపేర్ చేసుకోవాలి. మా దగ్గరే తీసుకోవాలని మేము చెప్పాం, కంపేర్ చేసి తీసుకొని బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోమని చెప్పాం. ఓకే, అంటే వెయిట్స్ వచ్చేసరికి ఇప్పుడు హెవీ జ్యువెలరీస్ వచ్చేసరికి లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎక్కువ ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో మన లలిత జ్యువెలరీస్ కి వచ్చేసరికి లైట్ వెయిట్ జ్యువెలరీ గురించి అంటే ఏం చెప్తారు? మన దగ్గర వచ్చేసరికి లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చేసరికి 15 గ్రామ్స్ 10 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి. ఇంకా మంచిగా తీసుకోవచ్చు లో వేస్టేజ్ లో కూడా. మన దగ్గర వచ్చేసరికి లో వేస్టేజ్ లో మీకు 7-8% కూడా ఉన్నాయి. బెస్ట్ ప్రైజెస్ లో మంచిగా మీరు కంపేర్ చేసి తీసుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు టెంపుల్ డిజైన్స్ కి వచ్చేసరికి సార్ అంటే మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువ టెంపుల్ డిజైన్స్ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. బికాస్ ఆ డిజైన్స్ చేయడం కోసం అని చెప్తూ ఉంటారు. సో మన దగ్గర టెంపుల్ డిజైన్స్ వచ్చేసరికి వేస్టేజ్ ఎలా ఉంటుంది అంటే వేరే షాప్స్ తో కంపేర్ చేసుకుంటే? వేస్టేజ్ కంపేర్ చేస్తే అవుట్ సైడ్ షోరూమ్స్ తో కంపేర్ చేస్తే మన దగ్గర లో వేస్టేజ్, అదైతే నేను కంపల్సరీ చెప్పలేదు. ఇంకా మీరు లలిత జ్యువెలరీస్ అనగానే ఇక్కడికి వచ్చి కస్టమర్స్ ఏం కొనొచ్చు అని ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఎక్కువ ఏమి ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అని చెప్తారు? ఎక్కువ ఏంటి అంటే మేడం, మన దగ్గర ఎక్కువ బ్యాంగిల్, చైన్, ప్లెయిన్ హారాలు, యాంటిక్, ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా కూడా చాలా వర్క్ మ్యాన్షిప్ అన్నది చాలా బాగుంటుంది. డిజైనర్ పీసులు, యాడ్ పీసెస్ అన్నది, ఎగ్జిబిషన్ పీసెస్ మన దగ్గర అవి కూడా మీకు లో వేస్టేజ్ లో దొరుకుతాయి. మీరు ప్రిఫర్ బ్యాంగిల్స్ కానీ ఎక్కువ యూనిక్ డిజైన్స్ ఉంటాయని చెప్తున్నారు. బ్యాంగిల్స్ కాదు, ఆల్ ఆర్నమెంట్స్ మన దగ్గర యూనిక్ ప్యాటర్న్ ఉంది. మన దగ్గర ఏంటంటే జడ ఆర్నమెంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఇంకోటి ఐడియల్స్, గోల్డ్ ఐడియల్స్ ఉన్నాయి. ఇంకా గోల్డ్ ఐడియల్స్ ఉన్నాయి, గోల్డ్ స్పూన్, ప్రతిదీ ఉంటుంది. గోల్డ్ జడ అన్నది, ప్రతి ఆర్నమెంట్ అన్నది యూనిక్ పీసెస్ మన దగ్గర ఉంటాయి. అన్ని ఉంటాయి. ఆర్నమెంట్స్, హారాలనే కాదు, ఐడియల్స్ పైన తంజావూర్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. పైన తంజావూర్ ఫ్రేమ్స్ ఉన్నాయి, గోల్డ్ ఫ్రేమ్స్, 24 క్యారెట్ సిల్వర్ కోటెడ్ ఉన్నాయి ఫ్రేమ్స్ ఉన్నాయి. ఐడియల్స్, యాంక్లెట్స్, అన్ని చాలా మోడల్స్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనం చూడొచ్చు అంటే మన బ్యాక్ సైడ్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో అయితే యాంటిక్స్, లైట్ వెయిట్ జ్యువెలరీస్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టెంపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్. సో కంపేర్ టు అదర్ షాప్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి కిరణ్ కుమార్ గారు, సో అలానే వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. వేరే షాప్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా యూనిక్ డిజైన్స్ చూడొచ్చు అని చెప్తున్నారు. సో మనం కూడా ట్రై చేయొచ్చు. ఇయర్ రింగ్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ప్రైజెస్ అని కాదు మేడం, మన దగ్గర వచ్చేసరికి 2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా, ఇప్పుడు బాంబే ఉంటుంది, బాంబే, కలకత్తా, మద్రాస్, యాంటిక్, టెంపుల్, నక్షి, ఏదైనా కూడా మన దగ్గర లో వేస్టేజ్ తోనే దొరుకుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ కస్టమర్స్ కూడా చూస్తూ ఉన్నారు, పర్చేస్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఒపీనియన్ తెలుసుకుందాం, మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది. అంటే ఇయర్ రింగ్స్ చూస్తున్నారా?
ఎలా ఉన్నాయి మేడం మోడల్స్? ఎలా మోడల్స్ బాగున్నాయి అంటే కొత్త కొత్త న్యూ మోడల్స్ బాగున్నాయి. న్యూ మోడల్స్ ఉన్నాయి. సో ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టారు. సో అవి ఎలా అనిపించాయి? పర్లేదు, మిగతా జ్యువెలర్స్ కంటే పర్లేదు, బాగానే ఉంది. అంటే తీసుకున్నారా? ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. మోడల్స్ యూనిక్ గా అనిపించాయి. ఇంకా అంటే మీరు ఎక్కువ కొంటూ ఉంటారు కాబట్టి మన ఖమ్మంలో గంటలో చేస్తాను షాపింగ్. అక్కడ నుండి ఇది ఓపెనింగ్ అనేసి దీనికోసం ఆగాను షాపింగ్ చేయకుండా. సూపర్. మీరు అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉన్నాయంటారా? అలానే ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ కి ఎంటర్ అయిపోయాం మేడం. సెకండ్ ఫ్లోర్ మొత్తం సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. సో సిల్వర్ ఐటమ్స్ అయితే మనం ఇక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ ఖమ్మం లలిత జ్యువెలరీస్ లో అనేది మనం ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం. చూడొచ్చు ఇక్కడ మనం ఆఫర్స్ ఆల్రెడీ పెట్టారు. ఎప్పటి నుంచి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఖమ్మం ఓపెనింగ్ ఆఫర్స్ అనేసి 1% తరుగు, అంతేకాకుండా క్యారెట్ కి డైమండ్స్ పైన 5000 తగ్గింపు అనేది కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే మనం ఎక్కువగా పూజ మందిరంలో యూజ్ చేసే దీపారాధన ప్రమిదలు అంటూ ఉంటారు కదా. సో అవన్నీ అయితే ఇక్కడ మోడల్స్ చూడొచ్చు అనమాట. సో అన్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో బనానా ట్రీస్ ఇవన్నీ ఇప్పుడు సిల్వర్ లో చాలా ఫ్యాషన్ గా యూజ్ చేస్తున్నారు. సో అవన్నీ ఇక్కడైతే ఐటమ్స్ ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్లేట్స్ కానివ్వచ్చు, గిన్నెలు కానివ్వచ్చు. సో ఎక్కువ పిల్లలకి మనం అన్నప్రసన్నకు అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనకి ఎంతో ఇష్టమైన మన వరలక్ష్మి వ్రతం అనగానే మనకి వెండి చెంబులు, లక్ష్మీదేవి చెంబులు గుర్తొస్తూ ఉంటాయి. సో అష్టలక్ష్మి చెంబులు అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో చూడొచ్చు అంత డిజైన్ కానివ్వచ్చు, ఏదైనా డీటెయిలింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. సో అంతేకాకుండా లైట్ వెయిట్ గా కూడా అనిపిస్తుంది. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మధ్య తరగతి వాళ్ళని కూడా చాలా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వస్తే మనం ఇవన్నీ చూడొచ్చు. మనం ఇక్కడ కూడా ప్లేట్స్, నెంబర్ ఆఫ్ వెరైటీ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం సిల్వర్ లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే డిఫరెంట్, ఎవరి షాప్ లో వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ ఓన్ డిజైన్స్ తో మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనకు అలాగనే అన్ని షాప్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే డిజైన్స్ తేడా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ కుంకుమ భరణులు ఎక్కువగా మనం ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట, సిల్వర్ కుంకుమ భరణులు. సో అలాంటివి అయితే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి ఫేసెస్ అంటూ ఉంటాం, సిల్వర్ ఫేసెస్ మనం ఎక్కువగా కలశాలకు పెట్టుకుంటూ ఉంటాం. సో అలాంటి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో అంటే మనం సిల్వర్ లో ఏదైతే ఐటమ్స్ ఉంటాయో, మనం పూజా మందిరంలో ఏదైతే యూజ్ చేస్తామో ప్రతి ఐటమ్ ఉందన్నమాట. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో లైట్ వెయిట్ గా కూడా అందరూ కొనుక్కునే విధంగా కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, అసలు సూపర్ గా ఉన్నాయన్నమాట. అంటే పిక్చర్స్ చూడొచ్చు. మనమైతే పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాం. అంతేకాకుండా క్రైస్తస్ ఫొటోస్ కూడా సిల్వర్ లో చూడడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. సో ఎవ్రీథింగ్ అంటే చాలా క్లియర్ గా ఉన్న దేవుడి ఉన్న గొలుసులు కూడా, ఆర్నమెంట్స్ కూడా నీట్ గా డీటెయిలింగ్ ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. చాలా సూపర్ గా ఉన్నాయి. సో ఇవన్నీ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అన్నమాట. ఇవన్నీ మనం పూజా మందిరాల్లో కానివ్వచ్చు, లేదు అంటే ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సూపర్ గా ఉన్నాయి. సో ఇంక ఇవన్నీ అవే ఐటమ్స్ మనం చూస్తూ ఉన్నాం. సెకండ్ ఫ్లోర్ అంతా యాంటిక్ వి కూడా అంటే ఇప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం డెకరేషన్ ఐటమ్స్ లో. సో ఆ పీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అంతేకాకుండా సిల్వర్ చైన్స్ ఎక్కువగా చాలా మంది ఫ్యాన్సీ కోసం సిల్వర్ చైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఐటమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా సిల్వర్ బ్రాస్లెట్స్, ఇంకా పట్టీలు అయితే మన ఆడపిల్లలకి చెప్పనవసరం లేదు. కాళ్ళకి పట్టీలు లేకుండా ఆడపిల్లలు అస్సలు అంటే ఎంతో ఇష్టంగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. సో అలాంటి కాళ్ళ పట్టీలు కూడా చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో ఎవ్రీ డిజైన్, అంతేకాకుండా ఆ మోడల్స్ ప్రతి ఒక్కటి యూనిక్ గా, అంతేకాకుండా స్పెషల్ గా చాలా నీట్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా సూపర్ గా ఉంది. సిల్వర్ ఐటమ్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? సో మేడం చెప్పండి, అంటే లలిత జ్యువెలరీస్ ఓపెనింగ్ అయిపోయింది. సో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అసలు లలిత జ్యువెలరీస్ ఖమ్మంలో రావడం ఎలా ఉంది? 2 words లో చెప్పండి. ఇప్పుడు పోటీ పడే ప్రపంచంలో ఖమ్మంలో మన ఖమ్మానికి చాలా షోరూమ్స్ వస్తున్నాయి, కానీ చూడడానికి లలిత ఇస్ ద బెస్ట్ అనిపించింది. రష్ కానీ ఇది కానీ చూస్తుంటే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఖమ్మానికి మనకు ఒక పెద్ద షోరూమ్ వచ్చింది. అంటే చాలా పెద్ద షోరూమ్స్ వచ్చాయి ఖమ్మంలో, చాలా జ్యువెలరీ షోరూమ్స్ వచ్చాయి. సో కంపేర్ టు అదర్ షాప్స్ అంటే మీరు ఏం చెప్తారు? అదర్ షాప్స్ మీ ఓకే, చాలా గుడ్ అనిపించింది. క్వాలిటీ కానీ, సెలెక్టివ్ ఐటమ్స్ కానీ, సర్వీస్ కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో లలిత జ్యువెలరీస్ లో షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కస్టమర్స్ మోడల్స్ చూస్తున్నారు, సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో కస్టమర్ల అభిప్రాయంలో తెలుసుకుందాం అసలు మోడల్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది. హాయ్ అండి,
హాయ్. ఎలా ఉన్నాయి అంటే మోడల్స్ ఎలా ఉన్నాయి లలితా జ్యువెలరీస్? చాలా బాగున్నాయి యాక్చువల్ గా. అంటే కంపేర్ చేయండి అని చెప్తూ ఉంటారు ఎక్కువ కిరణ్ కుమార్ గారు. సో కంపేర్ చేశారు. కంపేర్ చేసాము కానీ ఇక్కడ మనకి బయటతో పోల్చుకుంటే తరుగు చాలా తక్కువ ఉంటుంది. అలాగే డిజైన్స్ కూడా ఏం తీసిపోవు అన్నమాట. మనకి బయట ఎలా దొరుకుతాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేనైతే ఎప్పుడు లలితా జ్యువెలర్స్ లోనే షాపింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు మన ఖమ్మంకి ఫస్ట్ టైం వచ్చింది. సో అది వరకు మీరు ఎక్కడ పర్చేస్ చేస్తుండేవారు లలితా జ్యువెలరీస్ అంటే? హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ 61 బ్రాంచ్. మీది లోకల్ మేడం ఖమ్మం? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. లైక్ నాకు ఇన్విటేషన్ వచ్చింది ఈ రోజు. ఓ సూపర్. అంటే రెగ్యులర్ కస్టమర్ కాబట్టి సో ఇన్విటేషన్ వచ్చింది. సో అంటే ఇక్కడ కూడా హైదరాబాద్ లో లాగానే మోడల్స్ ఉన్నాయంటారా? సేమ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓపెనింగ్ కదా. ఓపెనింగ్ ఆఫర్స్ గురించి చెప్పండి. ఓపెనింగ్ ఆఫర్ మనకి 1% తరుగు తక్కువ ఇస్తున్నారు. అండ్ అలాగే గోల్డ్ డైమండ్ క్యారెట్ పైన 5,000 రూపీస్ ఆఫ్ కూడా ఇస్తున్నారు. సో మోస్ట్ ఎక్సైటెడ్ అన్నమాట. నేను అందుకే విజిట్ చేశాను. 1% అంటే మనకి తక్కువ ఏం కాదు. లైక్ మనం 10 lakhs కి పర్చేస్ చేస్తే 1% అంటే దగ్గర మనకి 10,000 అలా తగ్గుతుంది కదా. సో యా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే చెప్తూ ఉన్నారు కదా, సో వడ్నానాలు అండ్ అంతేకాకుండా జడలు అవన్నీ ఇక్కడ చాలా స్పెషల్ మోడల్స్ ఉన్నాయని. సో మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ జడలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో డిఫరెంట్, అంతేకాకుండా లైట్ వెయిట్ లో కూడా మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. టెంపుల్ డిజైన్స్ లో కానివచ్చు, స్టోన్స్ లో కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనం కుంకుమ భరణి, అంతేకాకుండా అమ్మవారి విగ్రహాలు, ఐడల్స్ కూడా గోల్డ్ లో కనిపిస్తున్నాయి. సో అంటే ఎక్కువగా మనం ఎక్కువ సిల్వర్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి ఐటమ్స్. మనం స్పూన్ కానివచ్చు, చిన్నపిల్లల ఒగ్గు గిన్నెలు కానివచ్చు. సో ఇక్కడ మనం గోల్డ్ లో కూడా చూడొచ్చు అన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ ఫ్లోర్ లో వెళ్ళి అక్కడ ఏమున్నాయి అనేది వెరైటీస్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. రామ్ నాయక్ గారు ఉన్నారు. సో సార్ మాటల్లో విందాం, ఇక్కడ లలితా జ్యువెలరీస్ ఓపెనింగ్ కి రావడం ఎలా అనిపించింది, సో ఫర్దర్ గా ఈ జ్యువెలరీ గురించి ఏం చెప్తారు మన ఖమ్మం ప్రజలకు అనేది సార్ మాటల్లో అడిగి విందాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. లలితా జ్యువెలరీ పక్షాన సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ సిబ్బందికి, లలితా జ్యువెలరీ యాజమాన్యానికి, వాళ్ళ సిబ్బందికి అందరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. లలితా జ్యువెలరీ యాజమాన్యం లలితా జ్యువెలరీ వ్యవస్థ ద్వారా భారతదేశంలో 60 షాపులు చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు. నేను అన్ని ఎంక్వైరీ చేశాను. ఇప్పుడు ప్రతి షాప్ లో 100, 150, 200 మంది సిబ్బంది. ఇది ఒక ఇండస్ట్రీ. ఇలా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో లలితా జ్యువెలరీ సిబ్బంది యాజమాన్యం వారి వంతు వ్యాపారం చేసుకుంటూ ఇవాళ 100 మందికి, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉన్నది. కాబట్టి అది సంతోషంగా ఉంది నాకు. ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వాలైనా సరే, అందరికీ ఉపాధి కల్పన, ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇబ్బంది ఉంటది. కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా కూడా ప్రధానంగా లలితా జ్యువెలరీ యాజమాన్యం ప్రతి షాప్ లో 200 మందికి ఉద్యోగ కల్పన కల్పించే అవకాశం ఉన్నది. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పెద్ద పట్టణంలో ఎన్ని జ్యువెలరీలు ఉన్నా లలితా జ్యువెలరీ కూడా ఒకటిగా ఈరోజు ఖమ్మం జిల్లాలో మన జిల్లా మంత్రులందరి చేతి మీదుగా ప్రారంభం కాబట్టది. కానీ ఇక్కడ కూడా దాదాపు 150-200 మంది సిబ్బంది ప్రధానం. నాకు వారి వ్యాపారంలో ఏం సంపాదిస్తారు అనేది నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి వ్యాపారంతో పాటు ఎంతో మంది చదువుకొని ఉద్యోగాలు రాని పిల్లలకి దాదాపు 200 మందికి ఈ జ్యువెలరీలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా లలితా జ్యువెలరీ యాజమాన్యానికి ఈ ఖమ్మం జిల్లా పక్షాన, నా వైరా నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ షాపు నిండు 100 ఏళ్ళు మంచి వ్యాపారాలతో పోయి ఎంతో మందికి సేవ చేసే భాగ్యం వారికి ఐరారోగ్యాలు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనతో పాటు మహిళా అధ్యక్షురాలు సౌజన్య మేడం ఉన్నారన్నమాట. మేడం అడిగి కూడా తన మాటల్లో జ్యువెలరీ షాప్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాను. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చిన్న సంస్థగా మొదలైనటువంటి లలితా జ్యువెలరీ ఇక్కడ ఖమ్మంలో 60వ షాపుగా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ షాపు ఈ రోజు వాళ్ళు వ్యాపారం కంటే కూడా ఎక్కువగా నాణ్యతకి వాటికి ప్రమాణంగా చేసుకొని ఈ రోజు బంగారం ధరల విషయంలో అయితే ఏంటి, ఆయన చెప్పే మాటల్లోనే అర్థమవుతుంది డబ్బులు ఊరికే రావని చెప్పేసి. అంటే ప్రతి రూపాయి కూడా ఎంత విలువైంది అని చెప్పేసి ఆయన ఒక్క మాటలో మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ షాపు ఈ రోజు వాళ్ళ వ్యాపార అభివృద్ధితో పాటు ఎంతో మంది భవిష్యత్తుని తీర్చిదిద్దటంలో
ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా ముఖ్యంగా వాళ్ళకి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఖమ్మం జిల్లా ప్రజలకు మళ్ళీ ఒక సువర్ణ అవకాశం లలిత జ్యువెలరీ రూపంలో వచ్చింది. లలిత జ్యువెలరీ ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే కొత్త కొత్త డిజైన్స్ ని తీసుకొస్తూ వాళ్ళ వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్క డబ్బులు సంపాదించటమే కాదు నాణ్యత ముఖ్యం అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ నాణ్యతను చూపిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా ఖమ్మంలో కూడా మంచి అభివృద్ధిని సాధించి ఇంకా బ్రాంచెస్ నెలకొల్పాలని చెప్పేసి మేము వాళ్ళ యాజమాన్యానికి తెలియజేసుకుంటున్నాం.